నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. వెయిట్ లాస్ అండి. ఈ వెయిట్ లాస్ గురించి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎస్పెషల్లీ ఈ వెయిట్ లాస్ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, ఎందుకంటే నార్మల్‌గా ఎవరైనా సరే జనరల్‌గా ఏ కంప్లెయింట్స్ లేని వాళ్ళు వెయిట్ లాస్ స్టార్ట్ చేశారనుకోండి, మంచిగా తగ్గుతారు. దాని తర్వాత మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మెయింటైన్ అవుతూ ఉంటది. కానీ స్పెసిఫికల్‌గా పీసీఓఎస్ గానీ, పీసీఓడీ ప్రాబ్లమ్ ఉండేవాళ్ళు గానీ, థైరాయిడ్ ఉండేవాళ్ళు గానీ, వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. తగ్గినంత సేపు తగ్గుతారు. మళ్ళీ డబల్ పుట్ ఆన్ అయిపోతుంటారు వెయిట్. సో, ఎస్పెషల్లీ పిల్లల్లో గానీ, యంగ్‌స్టర్స్‌లో అప్పుడే మెచ్యూర్ అయిన పిల్లల్లో పీరియడ్ ఇర్రెగ్యులర్ అవ్వడము, లేదంటే ఓవర్ బ్లీడింగ్ అవ్వడము, సో ఎన్నో కంప్లైంట్స్. దీంతో పాటు పీరియడ్‌లో విపరీతమైన పెయిన్‌తో సఫర్ అవ్వడము, వీటి వల్ల స్ట్రెస్ ఎక్కువైపోవడము, ఆ టైంలో ఎక్కువ తినేయడము, సో ఆ అలవాటు అనేది ఎక్కువైపోవడం వల్ల, క్రేవింగ్స్ వల్ల, సో తినాల్సిన దానికంటే ఎక్కువ తినడము, స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల చాలా వెయిట్ పుట్ ఆన్ అయిపోతుంటారు. సో గమనించరు. మామూలుగా అయితే నార్మల్‌గా ఉండవలసిన వెయిట్ కంటే ఒక 4 కేజీలు పుట్ ఆన్ అయ్యారనుకోండి, అయ్యో తగ్గుదామన్న ప్రయత్నం కంటే ఎందుకు పుట్ ఆన్ అయితున్నామన్న స్ట్రెస్‌తో ఇంకా ఎక్కువ తినడం, ఇంకా ఎక్కువ తినడం, దానికి బ్యాలెన్స్డ్‌గా పీరియడ్ ఇర్రెగ్యులర్ అవ్వడం, పీరియడ్ ఇర్రెగ్యులర్ అయ్యి వెయిట్ పుట్ ఆన్ అయిపోతే ఈ 2 కాంబినేషన్‌లో థైరాయిడ్ రావడం. సో వీళ్ళు ఎన్నో ట్రీట్మెంట్స్ చేయించుకుంటుంటారు. నాకు చాలామంది వస్తుంటారండి. మేడం మాకు పీసీఓడీ ఉంది, థైరాయిడ్ ఉంది, మేము వెయిట్ తగ్గట్లేదు, తగ్గిన 4 రోజుల తర్వాత మళ్ళీ పుట్ ఆన్ అయిపోతున్నాం, మేము తినేది చాలా తక్కువ, అన్ని వర్కౌట్స్ చేస్తున్నాం, కానీ ఏదైనా బెస్ట్ సొల్యూషన్ చెప్పండి అని చెప్పి చాలామంది అంటుంటారు. నేను ఒక్కటి అంటానండి, థైరాయిడ్ కానీ, పీసీఓఎస్ కానీ, పీసీఓడీ ప్రాబ్లమ్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు కానీ, ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు కానీ, యూట్రస్‌లో ఇప్పుడు నేను చెప్పేది బెస్టెస్ట్ డీటాక్స్ డ్రింక్. ఇది మార్నింగ్స్ తాగడము, దాని తర్వాత డైట్ కూడా ఎలా మెయింటైన్ చేసుకోవాలి, వర్కౌట్స్ ఎలాంటివి చేసుకోవాలి, సో జాగింగ్స్ చేస్తారు, కొంతమంది జిమ్స్ చేస్తుంటారు, కొంతమంది యోగాస్ చేస్తుంటారు. అవి ఎలాంటి టైప్స్‌లో ఎప్పుడు చేసుకోవడం వల్ల దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటదనే దాని గురించి మనం క్లియర్‌గా చూసుకుందాం. ఇప్పుడు మన డీటాక్స్ డ్రింక్. ఇప్పుడేంటంటే వీళ్ళలో ఓవర్ హీట్ ఎక్కువ ఉండడం వల్ల కొంతమందికి పీరియడ్ ఇర్రెగ్యులర్ అవుతది. కొంతమంది బాడీ కూల్‌గా, నార్మల్‌గా, సాత్వికంగా ఉండడం వల్ల కొంతమందికి పీరియడ్ అనేది 1 మంత్‌లో 2-3 టైమ్స్ వస్తుంటది. సో ఇలాంటి కండిషన్స్‌లో బాడీని బ్యాలెన్స్ చేస్తూ రెగ్యులర్‌గా పీరియడ్ 28-38 డేస్‌లో పీరియడ్ 28-30 డేస్‌లో పీరియడ్ రెగ్యులర్‌గా వచ్చేలాగా అండ్ మనం ఈ రెగ్యులర్ డీటాక్స్ వాటర్ తాగుతూ అండ్ రెగ్యులర్ యోగా చేసుకోవడం వల్ల థైరాయిడ్ లెవెల్స్‌లో కూడా మనం చాలా వరకు నెమ్మదిగా మనం థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ వస్తుంటాయి కాబట్టి డోసేజ్ కూడా థైరాయిడ్ టాబ్లెట్ తగ్గించుకోవచ్చు. కాబట్టి స్పెషల్లీ ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల పుట్ ఆన్ అవుతున్న వెయిట్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ ప్రాబ్లమ్ కూడా మనకి ఫ్యూచర్‌లో రాకుండా, ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్ కదా! ఇది స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఈ మంత్‌లో 40 డేస్‌లో వచ్చే పీరియడ్ 30 డేస్‌లో, 38ని 28 డేస్, 28 డేస్ అనేది మనకి రెగ్యులర్‌గా అయిపోతది. అండ్ రెగ్యులర్ పీరియడ్ మనకి ఫస్ట్ డే పీరియడ్ స్టార్ట్ అయితే 4-5 డేస్ వరకు మంచి బ్లీడింగ్ అవుతది. సో బ్లీడింగ్‌లో కూడా ఎలాంటి ఇష్యూస్ ఉండవు. చాలామంది యంగ్‌స్టర్స్‌లో బ్లీడింగ్ అయితే 10 డేస్, 15 డేస్ ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది మేడం. స్టో స్టమక్ విపరీతమైన పెయిన్ వస్తుందని ఎన్నో టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వేసుకుంటుంటారు. దాని ఇంపాక్ట్ వెయిట్ మీద ఎక్కువ పడతా ఉంటది. కాబట్టి సో స్పెషల్లీ పీరియడ్ మీద కానీ, థైరాయిడ్ ఉండే వాళ్ళకి కానీ, అండ్ వెయిట్ మేనేజ్ చేసుకోకుండా అధికంగా తినేసుకుంటూ క్రేవింగ్స్ ఎక్కువ ఉండే వాళ్ళకి బెస్ట్ డీటాక్స్ వాటర్ నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తూ దీంతో పాటు ఆహార నియమాలు కూడా జాగ్రత్తలు చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే బార్లీ అండి. నేను స్పెషల్లీ చాలామంది చెప్తుంటాను వెయిట్ లాస్‌కి బెస్ట్ థింగ్ బార్లీ. చాలామంది అంటుంటారు బార్లీ తాగడం వల్ల ఎక్కువ యూరిన్‌కి వెళ్తుంటాం మేడం. మంచిదే కదా! ఒకవేళ ఒకటి కాకపోతే 2-3 సార్లు వెళ్ళాలి పర్ డే యూరిన్. వెళ్తున్న కొద్దీ ఎలిమినేట్ అవుతుంటది మన లోపల ఉన్న టాక్సిన్స్. కానీ బార్లీ వల్ల అనేది కాదు. బార్లీతో పాటు ఈ కాంబినేషన్ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ యూరిన్‌కి వెళ్ళాల్సిన అవసరం పడదు. ఓకే, ఓన్లీ బార్లీ తీసుకుంటే కొంతమందికి సో అది హైడ్రేటెడ్‌గా ఉండి యూరిన్ ఎక్కువ వెళ్తది. సో ఈ కాంబినేషన్‌లో ఆ ప్రాబ్లమ్ ఉండదు. చాలామంది నన్ను అడుగుతుంటారు పేషెంట్స్ వచ్చినప్పుడు. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి డీటాక్స్ వాటర్ అని చెప్తాను. బార్లీతో పాటు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక 250 ml వాటర్ తీసేసుకోవాలి. సో ఇప్పుడు బార్లీతో ఎలా డీటాక్స్ వాటర్ చేస్తారంటే జస్ట్ మనం మ్యాక్సిమం స్పూన్ కంటే తక్కువ బార్లీ తీసుకోవాలండి. బార్లీని మనం ఎప్పుడైనా సరే నేను ఒకటే చెప్తాను, బార్లీని తెచ్చిన వెంటనే కొద్దిగా వాష్ చేసిన దాన్ని మంచిగా డ్రై క్లాత్‌లో వేసేసి డ్రైగా తడిపిన తర్వాత డైరెక్ట్ తెచ్చిన వెంటనే బార్లీని వాడకండి. వచ్చిన వెంటనే జస్ట్ వాటర్‌లో వాష్ చేసేసి ఒక మన క్లాత్, నార్మల్ క్లాత్‌లో ఎండబెట్టేసి దాన్ని ఒక బాక్స్‌లో వేసేసుకోండి. అప్పుడు ఈజీ అయిపోతుంది చేసుకోవడానికి మీకు. సో అలాగా బార్లీని మ్యాక్సిమం మనం ఎంత వేసామో స్పూన్ కంటే తక్కువ మోతాదులో, లైక్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ కంటే ఎక్కువ, మనం హాఫ్ స్పూన్ కంటే ఎక్కువ వేస్తాం అనమాట. సో దీంట్లో ఏం చేస్తాము, లవంగాలండి. పీరియడ్ రెగ్యులర్ అవ్వడానికి బెస్ట్ థింగ్. అండ్ ఫైబ్రాయిడ్స్ ఉండే వాళ్ళకి కానీ, థైరాయిడ్ ఉండే వాళ్ళకి కానీ, అండ్ ఇన్ఫ్లమేషన్ మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ దానికి బెస్ట్ ఏదైనా ఔషధ గుణాలు ఉన్న ఇవన్నీ ఉన్నాయంటే అవే లవంగాలు. టీత్ ప్రాబ్లమ్స్ కూడా
మౌత్ స్మెల్స్ ప్రాబ్లమ్స్ కానీ, టీత్ తొందరగా ఊడిపోవడం, టీత్లో ఎన్నో రకాల ఇష్యూస్ ఉన్న దాంట్లో కూడా లవంగాలు బాగా యూజ్ అవుతాయి. అండ్ పీరియడ్ రెగ్యులర్కి అండ్ వెయిట్ లాస్కి బెస్ట్ డీటాక్స్ వాటర్లో వాడతాను నేను. 1 లేదా 4 లవంగాలు వేస్తాను. జస్ట్ దీన్ని దంచగొట్టు జస్ట్ 4 లవంగాన్ని ఇలా వేసేస్తాం అనమాట వాటర్లో. అండ్ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇలాచీ. ఇలాచీ చాలా మంచిది, చాలా మందికి తెలుసో లేదు. ఇలాచీ చాలా డీటాక్స్ వాటర్లో నేను చెప్తుంటాను. ఇలాచీ మంచి ఔషధ గుణాలు ఉన్న దాంట్లో ఇది కూడా ఒకటి. సో ఇలాచీని కూడా మనం వేసుకోవడం వల్ల స్టమక్లో కూలింగ్ నేచర్ క్రియేట్ అవుతుంది అండ్ బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ఓవర్ హీట్ ఉండదు, బాడీ కూల్ ఉండదు, నార్మల్ బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఇలాచీ చాలా యూజ్ అవుతుంది. ఇలాచీని కూడా జస్ట్ మనం ఒక ఇలాచీలో ఉన్న విత్తనాలను జస్ట్ ఇందులో వేసేస్తాము. ఇంకొక ఇలాచీని జస్ట్ స్మాష్ చేయకుండా డైరెక్ట్ ఇలాచీని వేసేస్తాం ఇలా. సో ఇలా వేసి ఒక 2 to 3 minutes అలా మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ తీసుకొని జస్ట్ కలిపేసుకున్న తర్వాత అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనా అయితే మాత్రం నేను 20 లేదా 25 ఆకులు వేసేసామంటుంటాను. పుదీనా గురించి ప్రత్యేకత చెప్పన, మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్న లీవ్స్ కాబట్టి మనకి తినాలన్న క్రేవింగ్స్. కొంతమంది ఏదైనా చూస్తే తినాలి. కొంతమంది మెగ్నీషియం తక్కువ ఉందనుకోండి బాడీలో, ఏదైనా చాక్లెట్స్ తినాలి ఆ క్రేవింగ్స్. ఇంకా సంథింగ్ ఏదైనా డెఫిషియన్సీస్ ఉందనుకోండి, ఆ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసి పొట్టను చల్లగా ఉంచి అండ్ పొట్ట క్లీన్గా ఉంటుంది. మనం ఒకటి గమనించాలి, బయట అందంగా నీట్గా ఉన్నదాన్నే మనం చూస్తున్నాం. స్టమక్ క్లీన్గా ఉందా లేదా, ఆహార నాళం క్లీన్గా ఉందా లేదా, ఈసోఫెగస్ క్లీన్గా ఉందా, మన ఇంటెస్టైన్ క్లీన్గా ఉందా లేదా అని చాలా ఇంపార్టెంట్. మనం నాలుక దాటిన తర్వాత మనం ఆహారం ఎక్కడికి వెళ్తుంది, ఆహార నాళంలోకి వెళ్తుంది. ఆహార నాళం అంటే ఈసోఫెగస్, దాన్ని దాటుకొని స్టమక్లోకి వెళ్ళాలి. స్టమక్లో డైజెషన్ అయిపోయి న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయ్యి మన బాడీ యూజ్ చేసుకొని మిగతా అంతా చెత్త అంతా పేగుల ద్వారా బయటకు రావాలి. ఇదంతా బాగా జరగాలనుకోండి, నాలుక బాగుందా, నాలుక ఓపెన్ చేస్తే పింక్ కలర్లో ఉండాల్సింది నాలుక తెల్లగా ఉంటుంది. కొంతమందికి తెల్లగా ఉందనుకోండి వాళ్ళకి ఎసిడిటీ ప్రాబ్లం ఉందని, కొంతమందికి బ్లూయిష్ కలర్లో వైటిష్ కలర్ కాంబినేషన్ అనుకోండి పీసీఓడి కానీ థైరాయిడ్ ఉన్నట్టు. సో అలాగా నాలుక కూడా కొన్ని కలర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో నాలుక ఎప్పుడు పింకిష్ కలర్లో ఉందంటే స్టమక్ క్లీన్గా ఉందని దాని అర్థం. నేను ఎందుకంటున్నాను, చాలామంది మన క్లినిక్ వస్తే నాలుక ఒకటి, నాడి ఒకటి నేను మస్ట్ చూడగా చూస్తాను. కంటి గుడ్డు కూడా మన 12 clocks ఉంటాయి. ఈర్ డయాగ్నోసిస్ అంటారు. ప్రతి బాడీలో ఉన్న ప్రతి పార్ట్ని రిప్రజెంట్ చేసేది కంటి గుడ్డు. అలాగా పాతకాలంలో డాక్టర్స్ పురాతన కాలంలో నాడిని చూసి, కంటిని చూసి, మన నాలుకని చూసి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి రాసిచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అంతా అది మారిపోయింది. బట్ ప్రతి ఒక్కరూ స్పెషల్లీ దీన్ని బట్టి డయాగ్నోస్ చేస్తాను. నేనైతే స్పెషల్లీ దీన్ని బట్టి డయాగ్నోస్ చేస్తాను. సో వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసి దాన్ని బట్టి వాళ్ళకి ఏమేమి కావాలి, ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కటి అండి. కొంతమందిలో ఇప్పుడు నేను చెప్పిన ఈ వాటర్ కూడా అందరి బాడీకి సెట్ అవుతుందా అంటే, బట్ నేను ఒకటే అంట, ఓవర్ హీట్ ఉండే వాళ్ళకి ఒకలాగా ఉంటుంది డీటాక్స్ వాటర్, ఓవర్ కూల్ ఉండే వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేయడానికి బాడీని ఈ వాటర్ మనం వాడుతున్నాం. సో కాబట్టి పుదీనా అనేది పొట్టని చల్లగా ఉంచి, ఆహార నాళాన్ని క్లీన్గా ఉంచి, పేగులో ఉన్న మలాన్ని కూడా మొత్తం ఫ్లష్ చేయడానికి యూజ్ అవుతుంది. సో కాబట్టి పేగుల హెల్తీగా ఉంచడానికి, స్టమక్ వాల్స్ని క్లియర్గా ఉంచడానికి చాలా. సో 20 to 25 లీవ్స్ వేసినా కూడా చాలా మంచిది. ఇలా పుదీనా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇలా వేసేసి పుదీనా మనం ఏం చేస్తాం, బార్లీ, మనం ఇలాచి అండ్ లవంగాలు వేసి 2-3 నిమిషాలు జస్ట్ అలా సిమ్లో పెట్టాలండి. జస్ట్ లైట్గా సిమ్లో పెట్టేసి మన 1 to 2 minutes అయిన తర్వాత పుదీనాకులు వేస్తాం. పుదీనాకులు వేసిన తర్వాత ఇంకొక 1 minute, మోర్ దెన్ 3 to 4 minutes కంటే ఎక్కువ ఉంచకూడదండి డిటాక్స్ వాటర్. కొంతమంది కషాయం లాగా వేడి చేసేసి తాగుతూ ఉంటారు, అప్పుడు ఘాట్ ఎక్కువ అయిపోతుంది, దానివల్ల ఇంకా ఓవర్ హీట్ అవుతుంది బాడీ. సో ఎప్పుడైనా డిటాక్స్ వాటర్ సిమ్లో ఉంచుకోవాలి. 2 to 3 or 4 minutes, అంతకు మించి వేడి చేయకూడదు. ఓకే, ఇలా మనం వేసేసుకున్నాం కదా. దీంట్లో ఇప్పుడు వేస్తే ఏం వేస్తామంటే కొద్దిగా పసుపు వేస్తామండి. పసుపు యాంటీబయాటిక్. మనం పీరియడ్ రెగ్యులర్ అవ్వడానికి, వెయిట్ లాస్కి స్పెషల్లీ చెప్తున్నాను, వెయిట్ లాస్కి, స్కిన్ హెల్దీగా ఉండడానికి, హెయిర్ హెల్దీగా ఉండడానికి పసుపును వాడమంటుంటాను. సో మనం పసుపు జస్ట్ 1/4 స్పూన్ పసుపు వేసేసుకుంటాం. సింపుల్, చూసారా? ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ పీరియడ్ రెగ్యులర్ అవుతాయి, పీరియడ్లో ఫైబ్రాయిడ్స్ ఉండవు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కూడా థైరాయిడ్ని నార్మల్ చేసుకోవచ్చు, క్రేవింగ్స్ని కంట్రోల్ చేయొచ్చు. ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషాలిటీ కలిగి ఉంటాయి. కాబట్టి మనకి డెఫినెట్గా యాసిడిటీ ప్రాబ్లం ఉన్నా, అడినాయిడ్స్ ఉన్నా, టాన్సిల్స్ ఉన్నా, మనకి ఇంకోటి ఏంటంటే ఆర్థరైటిస్ ఉన్నా, సో స్పెషల్లీ థైరాయిడ్ ఉన్నా, పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, బెస్టెస్ట్ సొల్యూషన్ ఈవెన్ దో లంగ్ కెపాసిటీ పెంచడానికి కూడా యూజ్ అయ్యే డీటాక్స్ వాటర్. ఒకటే సొల్యూషన్ అండ్ అన్ని ప్రాబ్లమ్స్కి బెస్ట్ సొల్యూషన్ అంటారు కదా, ఇదే ఇది. సో ఇలాగా మనం చూసారా మంచిగా మరిగిపోయింది. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని 2 to 3 minutes మనం మరిగించుకోవాలి. మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగే ముందు
ఎసిడిటీ ప్రాబ్లం లేదు, మీకు లెమన్ అంటే పడుతుంది అలాంటి వాళ్ళు ఫిల్టర్ చేసుకున్న తర్వాత హాఫ్ లెమన్ని కలుపుకొని తాగొచ్చు. ఒకవేళ లెమన్ పడట్లేదు అనుకోండి అవాయిడ్ చేయండి. బట్ లెమన్ పడితే మాత్రం హాఫ్ లెమన్ కలుపుకొని తీసుకోండి. బెస్ట్ థింగ్ వెయిట్ లాస్కి, థైరాయిడ్కి, పీసీఓఎస్, పీసీఓడి ప్రాబ్లమ్కి, టీత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి, ఎసిడిటీ ప్రాబ్లమ్కి, ఆర్థరైటిస్కి, ఎడినాయిడ్స్కి, చూడండి ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ, ఈవెన్ తో లంగ్ కెపాసిటీ పెంచడానికి, బ్లడ్ ప్యూరిఫికేషన్స్ కూడా చూసారా ఎన్ని చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే ఎందుకు జరుగుతున్నా అంటే డిసీజ్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఒక్క ఇంగ్రీడియంట్ 4 డిసీజెస్ని క్యూర్ చేసే క్యాపబిలిటీ ఉంది. ఒకరోజు తాగిలా ఆపేయకుండా రెగ్యులర్గా ప్రతిరోజు పొద్దున్న లేచాక బ్రష్ చేసి ప్లెయిన్ వాటర్ కొద్దిగా తాగి దాని తర్వాత ఈ డిటాక్స్ వాటర్ తాగాలి. ఈ డిటాక్స్ వాటర్ తాగిన తర్వాత మనం బ్రేక్ఫాస్ట్కి రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి మూడింటిని కలిపి పెట్టేసుకొని దాంతో జావ చేసుకోవడము. ఆ జావలో పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్, తెల్ల నువ్వులు, ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయా ఇవి షాలో ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుని ఇవి 2 స్పూన్లు జావలో కలుపుకొని తీసుకోవడం. లంచ్కి వచ్చిన తర్వాత మంచిగా మనం రాజగిరి సీడ్స్ అంటారు, అమరాన్ సీడ్స్, తోటకూర విత్తనాలు 3 పేర్లు చెప్పానండి మీకు. ఈ 3 పేర్లకు ఒకటే తోటకూర విత్తనాలని వీటన్నిటిని ఒక్కొక్క ఏరియాస్లో ఒక్కోసారి పిలుస్తారు. అమరాన్ సీడ్స్లో గ్లూటిన్ ఫ్రీ ఉంటుంది, నరాలకి స్ట్రెంగ్త్, వెయిట్ లాస్కి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలా అమరాన్ సీడ్స్ పౌడర్ తెచ్చుకొని, అదే తోటకూర విత్తనాలు పౌడర్ తెచ్చుకొని ఆకుకూర, కొద్ది జీలకర్ర, కొద్ది వాము, చిన్నగా వెల్లుల్లి కట్ చేసుకొని గోరువెచ్చని వాటర్ వేసుకొని మంచిగా చపాతీ పిండిలా కలిపేసుకొని చపాతీ చేసుకొని సొరకాయ కానీ, బీరకాయ కానీ, బీట్రూట్ కర్రీ కానీ తీసుకోవడం. డిన్నర్కి వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఏదైనా జావ తీసుకోవడం, సలాడ్స్ తీసుకోవడం, లేదు అంటే ఏదైనా పుల్కాస్ కానీ, లేదంటే గోధుమ రవ్వ ఉప్మా కానీ, జొన్న రవ్వ ఉప్మా కానీ 7 to 7:30 మధ్యలో తినేసేయాలి. ఇలా చేసుకుంటూ మనం పడుకునే ముందు ఒక 10-15 నిమిషాలు వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకుంటే మంచి నిద్ర పడుతుంది. ఈ ప్యాటర్న్ ఫాలో అవుతూ ప్రతిరోజు తొందరగా పడుకోవాలి, తొందరగా లెగాలి. 1 అవర్ మస్ట్ అండ్ షుడ్గా యోగా చేసుకోవాలి. ధనురాసన అంట, సేతుబంధాసన అంట, ఇవన్నీ చాలా పవనముక్తాసన అంట. ఈ ఆసన స్పెషల్లీ ఫర్ పీసీఓడి అండ్ భుజంగాసన్, థైరాయిడ్కి చాలా మంచిది. ఇలా ఆసనాస్ చేసుకుంటూ ప్రాణాయామం చేసుకోండి, 10-15 నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు చెప్పిన ఫుడ్ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. 100% మీకు పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వెయిట్ లాస్ అవ్వని వాళ్ళు, ఈ కంప్లైంట్స్ ఉండే వాళ్ళు 100% వెయిట్ లాస్ అవుతూ అండ్ మీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవడానికి బెస్టెస్ట్ డీటాక్స్ టీ అనొచ్చు, లేదంటే మన వెయిట్ లాస్ టీ అనొచ్చు, ఏ రకంగానో అనుకోవచ్చు. ఇది మాత్రం చేసుకొని ఫిల్టర్ చేసుకొని మంచిగా ఇప్పుడు లెమన్ కలుపుతున్నాము, నేను చూపిస్తాను మీకు ఎలా చేయాలని. ఓకే, ఇలా ప్రిపేర్ చేసుకున్న దాంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ లెమన్ చాలా మందికి తెలుసు వెయిట్ లాస్ అవుతుంది. బట్ లెమన్ వాడుతున్నప్పుడు ఎసిడిటీ ప్రాబ్లం, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందో లేదో చెక్ చేసుకోండి. ఓకే, వాళ్ళలో కూడా పడుతుంది, బట్ మన బాడీకి మన తత్వం తెలుసు కాబట్టి సెట్ అయితే మాత్రం తీసుకోవచ్చు. ఓకే, ఇలా హాఫ్ లెమన్ని ఇలా మంచిగా పిండేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న మంచి డ్రింక్ రెగ్యులర్ వెయిట్ లాస్, పీసీఓఎస్, పీసీఓడి ఒకటి కాదు ఎన్నో ప్రాబ్లమ్స్కి బెస్ట్ సొల్యూషన్ ఈ బెస్ట్ డీటాక్స్ టీ అండ్ డీటాక్స్ వాటర్. ఎనీథింగ్ మీరు ఖచ్చితంగా తీసుకోండి, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి, నేను చెప్పిన ఫుడ్ ప్యాటర్న్ ఫాలో అవ్వండి, రెగ్యులర్ యోగా చేసుకోండి, తొందరగా పడుకోండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా స్లీప్ ప్యాటర్న్ మెయింటైన్ చేసుకుంటూ మన బాడీలో కావాల్సిన విటమిన్స్ కూడా మంచిగా ఉంటేనే మనం ప్రాపర్ వెయిట్ లాస్ అయ్యి వెయిట్ మెయింటైన్ అవుతుంది. ఇది ఖచ్చితంగా చేయండి, హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.